பெற்றுக் கொண்டிருக்கின்ற பூத் கமிட்டி பொறுப்பாளர்கள் ஆலோசனை கூட்டத்திற்கு தலைமையேற்று நடத்தி கொண்டிருக்கின்ற முன்னாள் அமைச்சர் கிருஷ்ணகிரி மேற்கு மாவட்ட செயலாளர் அண்ணன் பி பாலகிருஷ்ண ரெட்டி அவர்களே, மற்றும் இந்த நல்ல நிகழ்ச்சியிலே சிறப்புரையாற்றி நமக்கெல்லாம் நல்ல பல கருத்துக்களை வழங்க இருக்கின்ற கழகத்தினுடைய துணை பொதுச் செயலாளர் முன்னாள் அமைச்சர் வேப்பனஹள்ளி சட்டப்பேரவை உறுப்பினர் மரியாதைக்குரிய அன்னார் அவர்களே, மற்றும் இந்த நிகழ்ச்சியில் கலந்து கொண்டு சிறப்பித்து கொண்டிருக்கின்ற மாவட்ட பொறுப்பாளர்களே மற்றும் பகுதி கழக செயலாளர்களே மற்றும் தெற்கு ஒன்றிய சார்ந்த நிர்வாகிகளே, ஒன்றிய கழகத்தினுடைய நிர்வாகிகளே, உங்கள் அத்தனை பேருக்கும் எனது மாலை வணக்கத்தை உரித்தாக்கி கொண்டு, இந்த கூட்டத்தின் நோக்கமே நடைபெற இருக்கின்ற சட்டமன்ற தேர்தலில் எவ்வாறு செயல்பட வேண்டும், எவ்வாறு செயல்பட்டால் நம் வெற்றி கனியை நோக்கி செல்ல முடியும் என்பதை இங்கே ஆலோசித்து இங்கே நமக்கு சிறப்புரையாற்ற வருகை தந்திருக்கின்ற மரியாதைக்குரிய அன்னார் அவர்கள் நமக்கெல்லாம் நல்ல ஆலோசனைகள் வழங்கி இருக்கின்றார்கள். அதே போலவே இங்கே நடைபெற்று கொண்டிருக்கின்ற திமுகவின் அவலநிலை ஆட்சி பொய்யான வாக்குறுதிகளை கொடுத்து ஏமாற்றி வாக்குகளை பெற்று அந்த வாக்குறுதியை நிறைவேற்றாமல் 5 ஆண்டு காலம் முடிவடைந்து வருகின்றன. அவர் மீது நம்பிக்கை இல்லாத போக்கு இன்றைக்கு தமிழகத்தில் எங்கும் காணப்படுகிறது. எந்த தரப்பு மக்களை எடுத்துக்கொண்டாலும் திமுக ஒரு ஆட்சி இங்கே இருக்கு என்று அவருக்கு மனதில் இல்லை. எல்லோரும் மாறிவிட்டார்கள், மனம் மாறி இருக்கிறது. தற்போது நம்முடைய அன்னார் பொதுச் செயலாளர் அவர்கள் நமக்கு தேர்தல் வாக்குறுதியாக 10 வாக்குறுதிகளை வழங்கி இருக்கின்றார்கள். அந்த வாக்குறுதிகளை நாம் வீடுதோறும் சென்று அந்த நோட்டீஸை எடுத்து நாம் ஒரு வீட்டிலும் பேசி எடுத்துரைக்க வேண்டும். அப்படி எடுத்துரைத்தால் நிச்சயமாக நாம் இயல்பாக வெற்றி பெற முடியும். அதே போலவே நம்முடைய ஆலோசனைப்படி நம்முடைய தெற்கு சார்பிலே அண்ணா என்ன ஆலோசனை வழங்கி இருக்கின்றார்களோ அந்த ஆலோசனை ஏற்று செயல்பட நாம் எல்லோரும் காத்திருப்போம் என்று கூறி వాய்పుకు நன்றி கூறி విடைపెరిగిరేన్. நன்றி கூறுகிறேன். రాబో శాసనసభ ఎన్నికలు 2026 ఆ ఎన్నికల కోసము ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత తమిళనాడు ఎదురుకచ్చి తలవర్ ఏఐడిఎంకే పొదుచు செயலாளர் వారి యొక్క ఆదేశంతో ఏఐడిఎంకే துணை பொதுச் செயலாளர் వేపనహల్లి చట్టమండల ఉறுப்பினர் అన్నా వాళ్ళ యొక్క ఆజ్ఞతో ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ మంత్రివర్యులు கிருஷ்ணகிரி మేరకు మావట్ట செயலாளர் మాజీ మంత్రివర్యులైన బాలకృష్ణ రెడ్డి గారు వారి యొక్క అధ్యక్షతన ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన సూలగిరి ఉత్తర యూనియన్ తరపున కేఎన్ దొడ్డి, బిఎస్ తిమ్మసంద్రం, బేరికై, బి కురుబరపల్లి, ఆలూర్ మరియు పేరంటిపల్లి పంచాయతీ చేరిండే బూత్ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ ఇచ్చేసిన ఒంటి చెల్లర్ వారికి మరియు మావట్ట సార్పరింపు మావట్ట చెల్లర్ వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి సాయంత్రం వందనం తెలుపుకుంటూ, మనకి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి మనకి ఇక 2 నెలల ఎలక్షన్ ఉంది. మనము ఎట్లా ఎలక్షన్ మనం వచ్చి ప్రిపేర్గా ఉండాలనే ఒక ముఖ్యమైన ఒక సమావేశము. ఈ సమావేశానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వచ్చి మీరు చూస్తూ ఉంటే ముఖ్యంగా వచ్చిందే 2 విషయాలు. ఒకటి వారసత్వ రాజకీయం తమిళనాడులో జరుగుతూ ఉంది, 2 వచ్చి కరప్షన్ జరుగుతూ ఉంది, 3వది వచ్చేసిందే లా అండ్ ఆర్డర్ ఖండితంగా లేదు, 4వ విషయం వచ్చేసిందే పిల్లోళ్ళంతా గాంజా చాక్లెట్లు కావచ్చు, అదే వచ్చి మత్తు పదార్థాలంతా కావచ్చు, ఎక్కడ కావాలనో స్కూల్ దగ్గర కావచ్చు, కాలేజీ దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క చోట్లను మనకి దొరుకుతూ ఉంది. ఈ యొక్క మనం వచ్చి ఒక ప్రజాస్వామ్యం అంటే వారసత్వ రాజకీయం వచ్చి ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇండియాలోనే ప్రజాస్వామ్య పద్ధతిగా ఒక రాజకీయ పార్టీ జరుగుతూ ఉందంటే ఒక్క ఏఐడిఎంకే మాత్రమే చెప్పచ్చు.
నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మన పార్టీ స్టార్ట్ చేసింది భారతరత్న పురస్చి తలవర్ ఎంజీఆర్ గారు. ఎంజీఆర్ గారికి వాళ్ళెవరు వారసత్వ రాజకీయాన్ని మనకి తీసుకురాలేదు. వాళ్ళు అన్ని పిల్లలు ఉంటే కూడాను వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయలేదు. ఎంజీఆర్ గారి తర్వాత హిదయదేవం పురస్చి తలవి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినప్పుడు అమ్మ గురించి మీకు తెలుసు, తమిళనాడు ప్రజల కోసమే తన జీవితాన్నే ఆమె వచ్చి అర్పణ చేసిందే ఒక మహోన్నత నాయకురాలు. ఆమె కూడా వచ్చి వారసత్వం తీసుకురాలేదు. తర్వాత వచ్చి మనకు వచ్చి పురస్చి తమిళర్ ఎడప్పాడి అన్న గారు వచ్చి వాళ్ళ పిల్లోళ్ళు ఉంటేనో కానీ వాళ్ళ పిల్లోళ్ళ పేరు కూడా మనకి ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో పేరు కూడా మనకి ఎవరికి తెలియదు. 4.5 సంవత్సరం వచ్చి ఇప్పటికి తమిళనాడు చరిత్రలోనే మంచి గవర్నమెంట్, అత్యధిక మంచి గవర్నమెంట్ ఇచ్చి రైతుల కోసం కానీ మంచి పని చేసి వారికి కూడా వారసత్వ రాజకీయం తీసుకురాలేదు. వాళ్ళు కిలే చెల్లారుగా నుండి ఒక గుంటూరు చెల్లారుగా వచ్చి డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మావట సెలవుగా వచ్చి తర్వాత వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయ్యి తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యి. అదే మనకు ఆపోజిట్ పార్టీ పరిపాలిస్తున్న డిఎంకే ఏం చేస్తూ ఉందంటే కరుణానిధి గారు, వాళ్ళ కొడుకు స్టాలిన్ గారు, వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు, వాళ్ళ కొడుకు ఇనుపనిధి గారు, ఇట్లా ఒక వారసత్వ రాజకీయం వస్తుంది. మనమంతా ఇట్లా ఒక 21st సెంచరీలో కూడాను మనకి ఇంత తెలివిగా ఉండి మన దగ్గర ఫోన్లు కానీ ఇప్పుడు మన విజ్ఞానం ఎట్లా పోతా ఉందంటే మన పెద్దలు వచ్చి మనం వచ్చి ఎద్దు బండి కట్టుకొని పోతా ఉండ్రి, యాత్ర ఎత్తా ఉండ్రి. ఈ పొద్దు వచ్చింది కరెంట్ మోటార్లు వచ్చింది, ఫ్లైట్లు వచ్చింది, మనకు వచ్చి హెలికాప్టర్ వచ్చింది. అయితే అప్పుడుండే వారసత్వ రాజకీయం ఇప్పుడు వస్తూ ఉందంటే అది ఎవరు తప్పు అంటే ఓటు వేస్తే ప్రజలదా తప్పు. మనం వచ్చి చైతన్యం చేసి ప్రతి ఒక్క ఓటర్కి మనం చెప్పాలా వారసత్వ రాజకీయానికి అది ఎప్పుడు కూడా సక్సెస్గా ఒక మంచి పరిపాలన ఇచ్చాక అయ్యేది అది. ఎందుకంటే వాళ్ళకి బంధు ప్రీతి ఉంటుంది. నా కొడుకు బాగుండాలంటాడే కానీ నా కొడుకు బాగుండాలని మనసుకు వస్తుంది, కానీ వాళ్ళకి ప్రజలు బాగుండాలని వాళ్ళ మనసుకు వచ్చేది. అందుకోసము దయచేసి మనం వచ్చి ఇక్కడ ఉండే ఎలైనర్స్ అంతా యూత్ అంతా వచ్చిన్నారు. యూత్ అడుక్కునేది ఏమంటే మనకి రెండు నెలల అవకాశం ఉంది. ఈ అవకాశమే చాలా మనకి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనకిచ్చిండే ఒక 10 వాకులు ఇచ్చినారు. ఆ 10 వాకులు కాకుండా ఇక్కడ రైతులు, ముఖ్యంగా రైతు బాంధవులు, రైతు ప్రజలు ఇక్కడ వచ్చినారు. నేను ఒకే మాట చెప్తాను, రైతులు మీరు వచ్చి సగౌరవంగా ఒక 4-5 స్కీములు మీరు పై చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే రైతుల కోసము తంజావూరు డిస్టిక్లో ఎడప్పాడి అని గారు వచ్చి వేలాన్ పారికాపు మండలం అంటే ఆ జాగాలో వచ్చి ఇండస్ట్రీస్ కానీ రైతులను వచ్చి ఆ నేల ఎత్తుకునే కయ్యలేదు. అది అనౌన్స్ చేసింది ఎవరా అంటే ఎడప్పాడి అని. నెంబర్ 2 ఏమరంటే మన ఊర్లో మన ఇంట్లో అంతాను సీమావల పాలు అంటే ఆధారం. సీమావల పాలు ఉండి మనం వచ్చి ఊర్లో బతుకుతూ ఉన్నాం. వాళ్ళకి వచ్చి ఎడప్పాడి అని గారు వచ్చి ఫారిన్ పోయి ఒక సీమా వచ్చి 30 లీటర్ పిండే మాదిరి వచ్చి సీమావలను వచ్చి అట్లా ఒక ఫీడ్ రెడీ చేసి తలైవాసల్లో సేలంలో 1000 ఎకరాల్లో వచ్చింది. మన కోసము ఒక 1000 ఎకరాల ప్రాజెక్ట్ చేసి, కానీ డిఎంకే గవర్నమెంట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ వచ్చి సక్సెస్ చేయలేదు రైతుల కోసం. మూడవది ఏమంటే ఒసూరు ఏరియా రైతులు వచ్చి ఎక్కువ పాలి హౌస్ వేస్తారు. ఆ పాలి హౌస్కి వచ్చి ఫ్రీ కరెంట్ వచ్చి ఇచ్చింది. ఆ పాలి హౌస్కి ఎవరా అంటే కన్నా మన కేపీ అమ్మన్న గారు వచ్చి అమ్మగారు గవర్నమెంట్లో కమర్షియల్ ఉండేది ఫ్రీ కరెంట్ తీర్చింది మన కేపీ అమ్మన్న గారు. ఇది రైతులకు వచ్చి ఏడెంకే గవర్నమెంట్ వచ్చేసింది. మూడోది. 4వది వచ్చి ఇదే ఏడెంకే గవర్నమెంట్ వచ్చి రైతుల కోసం వచ్చిందే ఇంటర్నేషనల్ ఫ్లవర్ యాక్షన్ మార్కెట్ తీసుకొచ్చింది పేరెంట్పల్లిలో. దానికి వచ్చి ఒకే రోజులో కేపీ అమ్మన్న గారు మన బాలకృష్ణని సపోర్ట్ చేసి కేపీ అమ్మన్న గారు మమ్మల్ని సీఎం దగ్గర తోడుకోపోయి సీఎంగా ఉన్నప్పుడు 24 అవర్స్లో 20,32,00,000 ఇచ్చిండే ఒక ఘనత మన కేపీ అమ్మన్న గారికి దక్కుతుంది. రైతుల కోసం మార్కెట్ కట్టినారు. అయితే డిఎంకే గవర్నమెంట్ వచ్చి ఆ మార్కెట్ సేల్ పడి కూడా ఇళ్ళే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు తీసుకురాలేదు. కానీ రైతుల కోసం వచ్చి ఒక రోజా పువ్వు వచ్చి పొద్దు ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది. ఒక పువ్వు వచ్చి 30-40 రూపాయలు అమ్ముతుంది. కానీ మనకి అవకాశం లేదు. డిఎంకే వాళ్ళు వచ్చి మనం సపోర్ట్ చేయలేదు. ప్రతి ఒక్క స్కీము రైతుల కోసము తీసుకొచ్చింది. అన్ని గవర్నమెంట్ వచ్చింది, ఏడెంకే గవర్నమెంట్ మాత్రందా. దయచేసి మీరందరూ రైతులంతా సమావేశమే మాట్లాడి ఇదే ఈరోజు ల్యాండ్లు ఎత్తా ఉండరు. ఎక్కడ మన ఏరియా ఫుల్గా ల్యాండ్ అక్వైజేషన్ ఇస్తారు. ఆ ల్యాండ్ అక్వైజేషన్ చేయకూడదని
కేపీఎం అన్న ఒక సంవత్సరం ముందరే వ్యాపునపల్లి సూలిగిరి తాలూకా ఆఫీస్ ముందర ఉన్నారోదము పొద్దున్న 8 గంటలు కూర్చొని సాయంత్రం 5 గంటల గంట నీళ్లు తాకుండా కూర్చొని చోట్ల వేయలేదు. రైతుల కోసము ఈ ఏరియా వచ్చి నేల ఎత్తకూడదు, ఇది హార్టికల్చర్ పాదుకాపు మండలం చేయాలని 7 గంటలు నిరంతరంగా వాళ్ళు వచ్చి ఉపాధి నిరంతర ఉపాధి చేసారు. ఈరోజు ఎవరు ఆ పని చేస్తలేదు. అట్లా చేసిందా ఒక లీడర్ వచ్చిందే కేపీఎన్ గారు మాత్రందా రైతుల కోసము ఒక సంవత్సరం ముందరే చేసేది. అయినా ఈరోజు వైప్రకాష్ గారు చెప్తారు, మన ఎంపీ గారు చెప్తారు. ఎంపీ గారు చెప్పేది ఏమంటే మీ వెనుకనే ఉండానంట. మీ వెనుకుంటావు ఏం చేస్తావు? మీ వెనుకనే ఉండామంటే డేలా కొడతా ఉంటావు. మీరు చూస్తాం టీవీలో మీరు మాట్లాడేది. మీ వెనుకుంటావు ఏం చేస్తావు? ఏం చేస్తలేదు. దయచేసి మీరందరూ మనకి సపోర్ట్ చేసింది గవర్నమెంట్ వచ్చి ఏడమికి గవర్నమెంట్ మాత్రందా. అయినా మనం వచ్చి ప్రతి వాగ్దానాలని ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ఆ వాగ్దానాలు మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త మనం అనుకుంటే కన్నా మనకు వచ్చి వస్తూరు కాన్స్టిట్యున్సీ, ఆపనల్ కాన్స్టిట్యున్సీ, తెలి కాన్స్టిట్యున్సీ మనం 3 కాన్స్టిట్యున్సీ అత్యధికంగా గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉపన్యాసం ముగించుకుంటూ నండి.